బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఆ హౌస్లో ఆల్రెడీ 9 మంది కంటెస్టెంట్స్ ఉండగా మళ్ళీ రీలోడ్ పేరుతో హౌస్లోకి మరో 8 మంది కంటెస్టెంట్స్ని అయితే పంపుతున్నారు. అయితే ఈ యొక్క రీలోడ్కి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. మొత్తానికి ఈ యొక్క ప్రోమోకి సంబంధించి 3 నిమిషాల పైన అయితే ఉంది డ్యూరేషన్ చూసుకున్నట్లయితే. ఇవన్నీ పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరన్న దానిపై అయితే క్లారిటీ ఇచ్చేశారు. వాళ్ళు కనిపించలేదు కానీ మాటలు అయితే వినిపించాయి. ఇక టేస్టీ తేజ మరియు అదేవిధంగా ఇక గౌతమ్ కృష్ణ, రోహిణి, విధంగా మెహైని పావని, గంగవ్వ ఇలా చాలామంది అయితే కనిపించారు. వాయిస్లు అయితే వినిపించాయి. ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు వీళ్ళైతే లిస్ట్లో ఉన్నారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, మరి మీలో మీ అందరికీ కూడా నచ్చే ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అన్నది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి. వీళ్ళంతా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పేర్లు ముందే బయటకైతే వచ్చాయి కాబట్టి పెద్దగా సస్పెన్స్ అయితే కనిపించకపోయినప్పటికీ కూడా ఎవరు కూడా ఊహించని, ఎక్కడ వినిపించని కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి అయితే అడుగుపెట్టింది. అది ఎవరో కాదు, ప్రోమోలో ఒక దగ్గర చూసుకున్నట్లయితే 1.23 సెకండ్ల దగ్గర అయితే చూస్తే కనుక హౌస్లో మంచి ఆటగాళ్ళే ఉన్నారు సార్ అంటూ టేస్టీ తేజ డబుల్ మీనింగ్ పంచి వినిపించింది. అయితే ఆ ఆటగాళ్ళలో కత్తి ఎవరు, సుత్తి ఎవరు అని నాగార్జున ఓ బ్యూటీని అయితే అడిగారు. అప్పుడు ఆమె మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేశారు సార్ అని 1.29 సెకండ్ల దగ్గర హస్కీ గొంతుతో అయితే వినిపించింది. ఆ గొంతు ఎవరిదో కాదు, బ్రహ్మముడి సీరియల్ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ హమీదా. అవునండి, హమీదా కూడా హౌస్లోకి అయితే వెళ్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు లైవ్ రియాక్షన్ అయితే ఉంటుంది ఛానల్లో. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రస్తుతం హమీదా బ్రహ్మముడి సీరియల్లో అయితే స్వప్నగా ఇంట్రెస్టింగ్ రోల్లో అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మనకి ఎపిసోడ్లో అయితే కనిపించబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8లో అయితే తను అడుగుపెట్టబోతుంది కాబట్టి మరి ఎంతమంది ఈమె కోసం ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా హౌస్మేట్స్ కోసం అందరూ కూడా చాలామంది వైల్డ్ కార్డ్ నిజంగా ఎంట్రీస్తో చాలా దుమ్ము దులిపేయడానికి అయితే బిగ్ బాస్ సన్నాహాలు చేస్తున్నారు. టాస్క్లు కూడా విపరీతంగా ఉంటుంది. తర్వాత వచ్చే అప్డేట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి.